Start the prayer. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారికి వెరీ 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 హ్యాపీ బర్త్డే. సో దేశవ్యాప్తంగా ఈరోజు రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు అభిమానులందరూ చాలా ఘనంగా చేసుకుంటున్నారు. అలాగే పెద్ద గ్లిమ్స్ కూడా పెద్ద పైల్వాన్ అని చెప్పేసి రిలీజ్ అవ్వడం జరిగింది. దాన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. రకరకాలుగా అభిమానులు వాళ్ళ యొక్క ఆనందాన్ని సెలబ్రేషన్స్లో చూపిస్తూ ఉంటారు. రక్తదానం చేస్తుంటారు కొంతమంది సినిమా థియేటర్లో సంబరాలు చేసుకుంటూ ఉంటారు, మరి కొంతమంది అన్నదానం చేస్తుంటారు. సో ఈరోజు మనం ఉప్పల్ ఆర్సీఓ శక్తి ఉప్పల్ ఆ టీం వాళ్ళు ఇక్కడ ఉప్పల్లో ఉండేటువంటి మా ఫౌండేషన్ రాజేష్ గారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా చేస్తున్నారు. చాలా ఘనంగా అందరికి కూడా కడుపు నింపుతా, వాళ్ళకి షెల్టర్ ఇస్తా, వాళ్ళు బాగోగులు చూసుకుంటున్నారు. అటువంటి ఒక గొప్ప ఆశ్రమంలో ఈరోజు మనం ఉన్నాము. సో ఫ్యాన్స్ అందరూ కూడా అన్నదానం చేశారు. సో వాళ్ళ అభిప్రాయం ఏంటో, అలాగే గ్లిమ్స్ తాలూకు అభిప్రాయం ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. ఈ అన్నదానంలో పార్టిసిపేట్ చేసిన పిల్లలు అందరికీ నా ధన్యవాదములు. ఈరోజు శ్రీరామ నవమి కూడా. సో మన ప్రభు శ్రీరాము యొక్క మరియు సీత వారి యొక్క వివాహము జరిగిన రోజు, దాన్ని మన పండుగ జరుపుకుంటాము. కాబట్టి ఇదే రోజున చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అది కూడా ఆర్ఫనేజ్లో మా ఫౌండేషన్ ఉప్పల్లో గల ఉప్పల్ రామ్ చరణ్ యువశక్తి అభిమానుల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే మన ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క అభిమానికి, ఉప్పల్ రామ్ చరణ్ యువశక్తి అభిమానులకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేర్లు రాజేష్ గారు మరియు భాను, పవన్, మిగతా అభిమానులు ఎవరైతే ఉన్నారో అజయ్ కానీ వీళ్ళంతా ఎంతగానో సహకరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ధన్యవాదాలు. గ్లిమ్స్ అదిరిపోయిందండి. మనము హనుమంతుని చూసినట్టుగానే ఉంది. గ్లిమ్స్ లో చూస్తే చరణ్ గారి యొక్క బాడీ ట్రాప్స్ కానీ, షోల్డర్స్ కానీ, బైసిప్స్ కానీ ఆ ఒక క్యారెక్టర్ తగ్గ రోల్ ఏదైతే రోల్ బుచ్చిబాబు సన గారు ఇచ్చినారో రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా చేసినారు. మన ఈ యొక్క గ్లిమ్స్ ఇలా ఉందంటే పహల్వాన్ గ్లిమ్స్. ఇది నార్మల్ గా మూవీ క్యారెక్టర్ మొత్తం మనకి దీనిలో కనిపించట్లేదు. ఇది జస్ట్ పహల్వాన్ అనే క్యారెక్టర్ది, దాన్ని మాత్రమే చూపెట్టినారు. చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ రాబోయే కంటెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. థియేటర్స్ లో 30 తారీఖున ఇక మనం చెప్పలేనంత హైని బుచ్చిబాబు సన గారు మనకు చూపించబోతున్నారు రామ్ చరణ్ గారి ద్వారా. ఫస్ట్ నాకు అనాథాశ్రమం అనగానే, ఆర్ఫనేజ్ హోమ్ అనగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనం చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అది ఇలాంటి పిల్లల మధ్య కానీ వృద్ధుల మధ్య కానీ చేసుకోవడము ఎంతో గొప్ప విషయము. ఇలాగే ఫ్యూచర్లో కూడా చాలా
సేవా కార్యక్రమాలు చేస్తాము. అండ్ మనకి బ్లడ్ డొనేషన్ కూడా ఉంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగానే కాదు, మలేషియా, సింగపూర్, అమెరికా వంటి ప్రాంతాల్లో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు రామ్ చరణ్ గారి అభిమానులు. వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా యొక్క రిజల్ట్ ఫైనల్ ఏం చెప్తారు, ఎలా ఉండబోతుంది బాక్స్ ఆఫీస్? సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుద్ది. ఒక విధంగా చెప్పాలంటే చరణ్ గారు, మనము ఆయన బాడీ గురించి మాట్లాడాలి మెయిన్ గా. ఎందుకంటే మనం వినయ విజయరామ గాని, ధృవ గాని, మళ్ళీ మొన్న వచ్చిన త్రిపుల్ ఆర్ గాని, ఇప్పుడు చూపించబోతున్న మన పెద్ది గాని, అసలు బాడీని ఇన్ని విధాలుగా చేయొచ్చా, ఒక మనిషి బాడీని ఇన్ని విధాలుగా ట్రై చేయొచ్చా అనేది చరణ్ గారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కాబోతున్నారు. జిమ్ జిమ్కి వెళ్ళే ఎవరైతే జిమ్ ఫ్రెక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ గా మిగిలిపోతారు. అండ్ ఇంకొకటి చెప్పగలను, రామ్ చరణ్ అనే పేరు ఒక 100-200 ఏళ్ళు కాదు, ఒక 1000 ఏళ్ళు నిలిచిపోద్ది చరిత్రలో. అది సినిమా ఇండస్ట్రీ కానీ ఏదైనా కానీ రామ్ చరణ్ అనే పేరు బ్రాండ్ అంతే. ఇంకా రామ్ చరణ్ అంటే మనకి రామ్ చరణ్, ఓకే రామ్ చరణ్ అనే పేరుకే చరిత్ర ఉంది అనే దానికి ఆయన ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.